నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. నేను ఇవాళ చేయబోతున్న రెసిపీ పాలక్ చపాతీ అండ్ బీట్రూట్ ఫ్రై. ముందుగా దీనికోసము ఒక 2 కట్టల పలకలాకుని తీసుకొని బాగా వాష్ చేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, 4 అల్లం ముక్కలు, ఒక పచ్చిమిరపకాయని తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 1/2 కేజీ గోధుమ పిండిని తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా ఇందులోకి యాడ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా ఇందులోకి యాడ్ చేయాలండి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక స్పూన్ నూనెను వేసి ఇదంతా వాటర్ వేయకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మన పలకలాకున్న వాటర్ అంతా బాగా కలిసిపోతుందండి పిండిలో. ఇప్పుడు మనము కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇది పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలండి, చపాతీ ముద్దలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇది ఒక 10 నిమిషాలు అలానే వదిలేయాలండి ప్లేట్ పెట్టేసి. తర్వాత మనము డైలీ చపాతీలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి. ఇలా పిల్లలు పాలకులాకు చాలామంది తినరు కాబట్టి ఇలా చపాతీలోకి యాడ్ చేసి అప్పుడప్పుడు పెడుతుంటే మంచిదండి, ఆకుకూరలు తినడము. అంతేనండి. ఈ చపాతీలు 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ కొంచెం సేపు ఎక్కువే పడుతుందండి కాలడానికి. ఈ పలకలాక్ అంతా కుక్ అవ్వాలి కాబట్టి ఇది నెయ్యితో కాల్చుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అంతేనండి, మన పాలక్ చపాతీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు బీట్రూట్ ఫ్రై కోసం ఒక 1/2 కేజీ బీట్రూట్ని పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని స్లైసెస్ చేసుకొని 2 క్యారెట్లను తీసుకొని కూడా పీల్ చేసి కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు వేసి ఇందులోకి కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ, అలాగే ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసి ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ని ఇందులోకి యాడ్ చేసి కచ్చా పచ్చగా చేసుకున్న 2 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇదంతా ఒక 10 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత మనము టేస్ట్కి తగినంత కారము, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి సిమ్లో పెట్టే. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మన బీట్రూట్ కర్రీ రెడీ అయిపోతుందండి. బీట్రూట్ని చాలామంది తినడానికి ఇష్టపడండి, ఇది హెల్త్కి చాలా మంచిది. హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ బాగా అవుతుందండి, అలాగే స్కిన్ గ్లోగా ఉంటుందండి. బీట్రూట్ని వీక్లీ 1 టైం అయినా తీసుకుంటే మంచిదండి. అంతేనండి, మన చపాతీ బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో కమెంట్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వ్లాగ్కి లైక్ చేయండి. తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.